ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఇక్కడ మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. క్రీడారత్నాలు ఖేల్ రత్న అర్జున పురస్కారాల ప్రదానం శుక్రవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఖేల్ రత్న పురస్కారాన్ని ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గోకేష్ అర్జున అవార్డును ఈనాడు లక్ష్య పారా అథ్లెట్ జీవాంజీ దీప్తి స్వీకరించారు. ఇక అవార్డులో అందుకుంటున్నటువంటి వారి చిత్రాలు ఇక్కడ చూడొచ్చు మనం. నేడు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రత్యేక కథనం చూసినట్లయితే, పండుటాకులే కదా అని పక్కన పెట్టారో, కడుపున పుట్టిన బిడ్డలు కన్నవారిని వదిలించేసుకుంటామంటే కుదరదు. ఆస్తులను అనుభవిస్తున్న అయినవారు ఏరు దాటాక తెప్ప తగిలిస్తామంటే చట్టం ఒప్పుకోదు. జీవితమంతా ఎన్నో త్యాగాలు చేసిన అమ్మా నాన్నలను అగచాట్లు పెట్టినా, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వారసత్వంగా వచ్చిన ఆస్తులను తిరిగి ఇచ్చేయాల్సి రావచ్చు. జైలు ఊచలు లెక్కబెట్టాల్సి రావచ్చు. ఇక మరో ప్రధాన వార్త చూసినట్లయితే, మోసపూరిత కాల్స్ ఎస్ఎంఎస్లపై ఫిర్యాదు ఇక సులభం. సంచార్ సాథి యాప్ను ఆవిష్కరించిన టెలికాం విభాగం. మోసపూరిత ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్లపై ప్రజలు సులభంగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా సంచార్ సాథి మొబైల్ యాప్ను టెలికాం విభాగం ఆవిష్కరించింది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ప్లాట్ఫామ్లపైన పనిచేస్తుంది. మన ఫోన్కు కాల్స్, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చిన సమాచారం మోసపూరితమైనదేనని అనుమానం కలిగితే ఈ యాప్ ద్వారా సులువుగా ఫిర్యాదు చేయొచ్చు. మొబైల్ ఫోన్ కాల్ లాగ్, రిసీవ్డ్ కాల్స్ వివరాల నుంచే నేరుగా ఈ విషయాన్ని తెలియజేయొచ్చు. వినియోగదారులు తమ పేరు మీద జారీ అయిన మొబైల్ కనెక్షన్ల వివరాలను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక యువత నైపుణ్య శిక్షణకు సింగపూర్ సహకారం. సంసిద్ధత వ్యక్తం చేసిన అక్కడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటనలో తొలి రోజే కుదిరిన ఎంఓయూ. ఇక సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి బాలకృష్ణన్కు జ్ఞాపిక అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రి శ్రీధర్ బాబు, జయేష్ రంజన్ ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీయూతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం శుక్రవారం నుంచి సింగపూర్ పర్యటన చేపట్టగా మొదటి రోజునే ఎంఓయూ కుదిరింది. సీఎం రేవంత్, ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ల సమక్షంలో స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఐటీఈ క్యాంపస్ను తెలంగాణ ప్రతినిధి బృందం సందర్శించింది. అక్కడ నిర్వహిస్తోన్న నైపుణ్యాభివృద్ధి కోర్సులో అధునాతన సదుపాయాలను పరిశీలించింది. శిక్షణ అందిస్తోన్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందిని కలిసి మాట్లాడింది. అనంతరం ఐటీఈ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. విదేశాంగ మంత్రితో సీఎం సమావేశం. ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం ఉదయం సింగపూర్కు చేరుకుంది. విమానాశ్రయంలో తెలంగాణ ప్రవాసులు స్వాగతం పలికారు. అనంతరం సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఇక పేదలకు రేషన్ పండగ అంటూ ఇక్కడ మనకు ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్త ఇవ్వడం జరిగింది. 6.68 లక్షల కుటుంబాలతో ప్రాథమిక జాబితా, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా తయారీ. వివరాలను జిల్లాలకు పంపిన పౌర సరఫరాల శాఖ. ఇక పేదల సుదీర్ఘ నిరీక్షణ ఫలించనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు నూతన కార్డులకు అర్హులైనవిగా పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఈ జాబితాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపించింది. ఈ నెల 20 నుంచి 24 వరకు 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, బస్తీ సభలు నిర్వహిస్తారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారవుతుంది. జిల్లా కలెక్టర్ల ద్వారా వచ్చే జాబితాల మేరకు పౌర సరఫరాల శాఖ కార్డులను మంజూరు చేస్తుంది. జనవరి 26న జారీ ప్రారంభమవుతుంది. ఇక సమాచారం వడబోత. ఆరోగ్యశ్రీ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500కు గ్యాస్ సిలిండర్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ఆధారం కావడంతో బాగా డిమాండ్ ఉంది. ఇంత క్రితం ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుని పరిశీలించేవారు. ఈసారి ప్రభుత్వం కొత్త పద్ధతిని అనుసరిస్తోంది. గత నవంబర్లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ఆధారంగా చేసుకుంటోంది. ఆ సర్వే ద్వారా రేషన్ కార్డులు లేని వారి వివరాలను పౌర సరఫరాల శాఖ తీసుకుంది. ఇక ఎక్కువ కార్డులు పొందే తొలి 5 జిల్లాలు ఇవే అంటూ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇక జిల్లాల వారీగా చూసినట్లయితే హైదరాబాద్లో కుటుంబాలు 83,285 కుటుంబాలు ఉండగా అందులో 134,568 సభ్యులున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో 39,131 కుటుంబాలుండగా అందులో 70,188 మంది సభ్యులున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో 37,152 కుటుంబాలు కాగా 65,722 సభ్యులున్నారు. రంగారెడ్డి జిల్లాలో 29,405 కుటుంబాలుండగా 54,325 సభ్యులున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 29,141 మంది కుటుంబాలు ఉండగా 52,912 మంది సభ్యులు ఉన్నట్లుగా ఇక్కడ సమగ్ర నివేదిక ఇవ్వడం జరిగింది.
ఇక హక్కులు దక్కితేనే భరోసా, పాసు పుస్తకాలు లేక గతంలో దక్కని పెట్టుబడి సాయం, సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతోన్న రైతులు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామం ఇది. 2017లో చేపట్టిన భూదస్త్రాల ప్రక్షాళన తర్వాత 620 మంది రైతులకు పాసు పుస్తకాలు అందలేదు. ఆ భూములు తమ పరిధిలోనివని అటవీ శాఖ అభ్యంతరం చెప్పడమే కారణం. అనేక విజ్ఞప్తుల తర్వాత సర్వే చేసి 700 ఎకరాలకు పాసు పుస్తకాలిచ్చారు. మరో 1270 ఎకరాలకు జారీ చేయాల్సి ఉంది. రెవెన్యూ రికార్డులో భూమి రకం రైతుల తండ్రి పేరు వద్ద అడవి అని నమోదు కావడంతో ఇన్నాళ్లు హక్కులు కల్పించలేదు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఇటీవల రికార్డులో నమోదైన అడవి పేరు తొలగించారు. అనంతర ప్రక్రియను మాత్రం చేపట్టడం లేదని అన్నదాతలు చెబుతున్నారు. ఇక 772 ఎకరాలకు వెంటనే పాసు పుస్తకాలు జారీ చేసే వీలుందని, 185 ఎకరాలకు సర్వే పూర్తి చేస్తే హక్కులు వస్తాయని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కింద సాయం అందించేందుకు సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ పాసు పుస్తకాలు రాని రైతుల్లో కలవరం కనిపిస్తోంది. రైతు భరోసా అమలు చేసేలోపైన హక్కులు కల్పించాలంటూ రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. భూదస్త్రాల ప్రక్షాళన ROR 2020 అమలు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది హక్కులు రాక రైతు బంధు పెట్టుబడి సాయాన్ని కోల్పోయారు. దీంతో ధరణి పోర్టల్కు ప్రతి నెలా దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్లోని పెండింగ్లో ఉన్న 2.40 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఇక మరో ప్రధాన వార్త చూసినట్లయితే ఎమ్మెల్సీ టికెట్లకు పోటాపోటీ, AICC నేతలపై ఆశావహుల ఒత్తిడి, నెలాఖరులోగా అభ్యర్థుల ఖరారు. శాసన మండలి సభ్యుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఏప్రిల్లో ఎమ్మెల్యే కోటాలో 5, ఉపాధ్యాయుల కోటాలో 2, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేలు ఎన్నుకునే కోటాలో కాంగ్రెస్ కు శాసనసభలో బలమున్న దృష్ట్యా 4 ఎమ్మెల్సీలు దక్కే అవకాశాలున్నందున ఈ టికెట్లకు పోటీ అధికంగా ఉంది. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు ఈ టికెట్లను అడుగుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ రెడ్డి, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇక విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ, 2 ఏళ్లలో దేశంలో నెంబర్ 1 గా నిలబెట్టడమే లక్ష్యం. కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటన, ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని స్పష్టీకరణ. గ్రూప్ 2 ప్రాథమిక కీ విడుదల, 18 నుంచి 22 వరకు అభ్యంతరాల స్వీకరణ. ఇక పగడ్బందీగా పరీక్షల పర్యవేక్షణ. ఇక మరో ప్రధాన వార్త చూడొచ్చు. 6 కాదు 6 గ్యారంటీనే అమలు, తెలంగాణను పట్టించుకోని వ్యక్తి ఢిల్లీని ఉద్ధరిస్తారా? షాబాద్ రైతు ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం, రైతు భరోసా ఎకరానికి 15,000 ఇవ్వాలని డిమాండ్. ఇక్కడ షాబాద్ లో చేపట్టిన రైతు ధర్నాలో మాట్లాడుతోన్న కేటీఆర్, చిత్రంలో కౌశిక్ రెడ్డి, నవీన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, RS ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, సవితారెడ్డి, కార్తిక్ రెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు వీరందరినీ. ఇవి ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.